అస్సాం ముఖ్యమంత్రి మీదన దారుణమైనటువంటి అవినీతి ఆరోపణలు, అస్సాం ముఖ్యమంత్రి భార్య మీదన ఆరోపణలు, తప్పేం లేదు. రాజకీయంగా అది నిరూపించవచ్చు, రాజకీయ స్టేట్మెంట్ అయితే తప్పు లేదు. కానీ అవినీతి ఆరోపణలతో పాటు నీతి బాహ్యమైనటువంటి పదాలు వాడినటువంటి పవన్ ఖేరా ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి మీద ఢిల్లీ నుంచి మాట్లాడాడు. ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేస్తారు, అస్సాం పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఢిల్లీలో బీజేపీనే ఉంది, అస్సాంలో బీజేపీనే ఉంది కాబట్టి తెలంగాణ వచ్చి పారిపోయి దాక్కున్నాడా? తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్, తెలంగాణ హైకోర్టు విచారించడం, అభిషేక్ మను సింఘ్వి వచ్చి అబ్బెబ్బే రాజకీయాల్లో మాట్లాడుతుంటారండి, అంత మాత్రానే అరెస్టులు చేసేస్తారా, అంత మాత్రానే కేసులు పెడతారా, రాజకీయాల్లో ఏమైనా మాట్లాడచ్చు, అది విమర్శ అయి ఉండాలి. కానీ తప్పుడు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి, ఫేక్ కంపెనీలను సృష్టించి, ఫేక్ ఎలిగేషన్స్, ఫేక్ అవినీతి ఆరోపణలు అయినప్పుడు ఖచ్చితంగా కేసు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ కోర్టులో చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది డ్రామా అంటే.